తిరుపతి మరొక అంశం చూద్దాం. తిరుమలలో సినిమా చిత్రీకరణపై మరో వివాదం రేగింది. 35 చిన్న కథ కాదు చిత్రంలో తిరుమల సన్నివేశాలు ఉండటం వివాదంగా మారింది. ఆ చిత్రంలో హీరో శ్రీవారి ఆలయం ఎదురుగా అఖిలాండం వద్ద కూర్చొని ఉన్న సీన్లు ఉన్నాయి. అదేవిధంగా తిరుమల ఘాట్ రోడ్డు సీన్లు కూడా దర్శకుడు చూపించారు. అయితే తిరుమలలో షూటింగ్స్ ఎప్పటి నుంచో ఆంక్షలు కొనసాగుతూ ఉండగా ఇటీవలే వరుసగా రీల్స్ వీడియోలు చిత్రీకరించడంతో వివాదంగా మారింది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి హరిబాబు సిద్ధంగా ఉన్నారు. హరిబాబు. థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే తిరుపతి దేవస్థానము ఏర్పడిన తర్వాత చాలా చిత్రాలకి అప్పట్లో దేవాదాయ శాఖలో ఉన్నప్పుడు దానికి అనుమతులు ఇవ్వడం జరిగేది. అక్కడ సినిమా చిత్రాల షూటింగ్ కూడా జరిగేది. అయితే ఎప్పుడైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి 1985లో టీటీడీని ఒక ప్రత్యేక విభాగంగా తీసుకురావడంతో తిరుమల కొండ పవిత్రతను కాపాడడానికి అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు కూడా సినిమా చిత్రాలు వస్తే ఇక్కడ సినిమా యాక్టర్లు కానీ ఇక్కడ ఉంటే స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి, భక్తులు కూడా సినిమా యాక్టర్ల వెంట పరిగెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అట్లాంటి పరిస్థితి తిరుమలలో ఉండకూడదు అనుకుంటూ ఆయన తిరుమల పరిసర ప్రాంతాలలో తిరుమలలో ఏదైతే సినిమా షూటింగ్లను పూర్తిగా నిషేధించి ఆంక్షలు విధించడం జరిగింది. ఏదైనా సరే తిరుమలలో షూటింగ్ చేయాలన్నప్పటికి కూడా ఇప్పటి వరకు పర్మిషన్లు అయితే వచ్చిన దాఖలాలు అయితే లేవు. అన్నమయ్య చిత్రానికి కూడా అప్పటి నిర్మాత దొరస్వామిరాజు అతి కష్టం మీద స్వామివారి మీద చిత్రీకరిస్తున్న సినిమాకి పర్మిషన్లు ఇవ్వాలని చెప్పని టీటీడీని వేడుకున్న టీటీడీ ఇచ్చిన పర్మిషన్లు కూడా వాళ్ళకు ఉపయోగపడలేదని వాళ్ళు మళ్ళీ సెట్టింగ్స్కి వెళ్ళి ఆ సినిమాని సెట్టింగ్స్లోనే పూర్తి చేసిన పరిస్థితి. అయితే కాగా ఇప్పుడు తాజాగా ఏదైతే చిన్న చిన్న సెల్ ఫోన్లు కెమెరాలు మైక్రో కెమెరాలు వచ్చే నేపథ్యంలో ఈ సినిమా ఎవరు అంటే వాళ్ళు తిరుమలకు చేరుకోవడం, ఫోటోషూట్ల పేరుతోటి ఫోటోలు తీసుకుంటున్నామన్న ఒక మీమాంసతోటి ఒక బ్యాక్గ్రౌండ్ తోటి వీడియోలు తీయడం, ఆ వీడియోలను సినిమాలలోనూ సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేస్తూ రావడం అనేది కూడా కొంత వివాదాస్పదంగా మారింది. ఇటీవల కాలంలో ఏదైతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్తో పాటు వచ్చినటువంటి మాధురి కానీ ఆ ఫోటోషూట్ చేయడం, అలాగే వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి బంధువు శ్రీవారి ఆలయం ముందే కెమెరాలన్నీ పెట్టుకొని షూటింగ్ చేయడం, అలాగే ఒక మాజీ తిరుమల గురించి తెలియని ఒక ఆర్మీ ఆఫీసర్ ఘాట్ రోడ్లో డ్రోన్ కెమెరా ఎగరవేయడం, తాజాగా పుష్ప సినిమాకి అలిపిరి వద్ద ఓ యువతి పాట నృత్యించి ఆ ఫోటోని వీడియోలో పెట్టడం, వారి తర్వాత ఆమె మళ్ళీ క్షమాపణలు చెప్తూ వీడియో కూడా ఇవ్వడం, భవిష్యత్తులో ఇలా జరగకూడదని చెప్పిన అమ్మాయి సోషల్ మీడియాలో మళ్ళీ వేడుకున్న పరిస్థితి కనిపించింది. అయితే ఇది చిన్న కథ కాదు, 35 చిన్న కథ కాదు అని ఒక సినిమా అయితే ఇటీవల రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ సినిమాకి సంబంధించి కొన్ని అంటే థియేటర్లో ప్రదర్శించేటప్పుడు ఓ రకంగా ఉన్న సినిమా ఇప్పుడు ఓటీటీకి వచ్చే తలకే దాంట్లో ఉన్న సీన్లన్నీ మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ సినిమాలో హీరోగా ఉన్నటువంటి వ్యక్తి తిరుమల శ్రీవారి ఆలయంలో సమీపంలో ఉన్నటువంటి ఒక దుకాణంలో పనిచేస్తున్నట్టు, తిరుమలలో ఉంటూ స్వామివారిని చూస్తూ తిరుపతిలో పెరిగినట్టు, అక్కడి నుంచి అతను వెళ్ళి ఆ స్వామివారి సన్నిధిలో ఒక షాప్లో పనిచేస్తున్నట్టు, ఇలా తిరుమల తిరుపతిని అనుబంధం చేస్తూ కూడా ఈ సినిమాని చిత్రీకరించడం వివాదాస్పదంగా మారింది. ఏదైతే అలిపిరి వద్ద కూడా పోలీసులు పర్మిషన్ ఇస్తున్న నేపథ్యంలో ఆ సినిమా షూటింగ్లకు ఇచ్చే క్రమంలో ఎక్కడ ఏం తీసుకుంటున్నారు, ఎలాంటి చిత్రాలను చిత్రీకరిస్తున్నారు, వీటి నేపథ్యం ఏంటన్నది టీటీడీతో పాటు అలాగే పోలీస్ అధికారులకు కూడా పర్మిషన్లు ఇచ్చే ముందు కూడా కొంత ఒకసారి ఎక్సర్సైజ్ చేసుకొని ముందుగా దానికి అనుమతులు ఇచ్చే ముందే కొంత టీటీడీతో చర్చించి నిర్ణయం తీసుకోగలిగితే బాగుంటుందన్న ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఎందుకంటే తిరుపతిలో షూటింగ్ చేసుకోవాలంటే తప్పనిసరిగా పోలీసుల అనుమతి అయితే ఉండాలి. పోలీసులు టీటీడీ కలిసి పనిచేస్తే ఇలాంటి సమస్యలు తలెత్తవని చెప్పని భక్తులు అభిప్రాయపడుతున్నారు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ హరిబాబు. మరొక అంశం